మెసేజా? ఇది ఒక అబ్బా 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 అక్క ఆడేసుకుంటుంది కదా నాతో. సంతోషం ఒకవేళ అదైతే. కానీ నాకైతే నేను క్యాంపులకు ఎప్పుడు పోలేదనుకో, చాలా తక్కువ పోయినా. మెసేజ్ కూడా నచ్చేదే, కానీ అంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వస్తుంది. వచ్చినప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు కదా, దొరుకుతారా? ఇంకా ఎవరు దొరుకుతారు? 5 F'లు చెప్పండి మీకు నచ్చినవి. కాలేజెస్లో, స్కూల్స్లో మీకు నచ్చిన 5 Fతో స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫాస్టింగా అన్నా? నీ కాలు ముక్క ఫాస్టింగా? ఫస్ట్ ఇన్ క్లాసా? అన్నకు దండేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఇన్ క్లాస్. నేను ఎప్పుడు లాస్ట్ ఇన్ క్లాసే, నేను ఎప్పుడు లాస్ట్ బెంచే. అయితే నువ్వు నేను వేరే జాతికి చెందిన వాళ్ళం, మన జాతి ఒకటి కాదు. లాస్ట్ బెంచ్ వాళ్ళు చెయ్యొద్దని చూసినావా? మా జాతి ఎంత ఉంది ఇక్కడ. అన్న కూడా ఉన్నాడు లాస్ట్ బెంచ్ వాళ్ళు. ప్రభు అన్నాడు, ఓడలు బండ్లు అవుతాయంట, బండ్లు ఓడలు అవుతారు, కడపటి వారు ఏమవుతారు? చూసినావా ఇక్కడ? ఓకే, సో దీన్ని బట్టి రేపటి నుంచి లాస్ట్ బెంచ్లో కూర్చోవడం మొదలు పెట్టకండి. నేను చెప్పేది దాని అర్థం మీరు లాస్ట్ బెంచ్లో కూర్చోమని కాదు. ఇంకా F అయిపోయింది అంటే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా ఫన్. ఓకే, ఫాలోయింగ్. ఫేస్బుక్ ఎక్కువ వాడుతున్నట్టు నువ్వు అనయ్య? అవునా? ఫేస్బుకేనా? ఫాలోయింగ్ కోసం ఫాలోయింగ్ అంటే చూసినావా? అంటే ఫేమ్, ఫాలోయింగ్, ఫన్. ఇంకా ఫాస్ట్. అక్క మీరు దాన్ని ఏమంటారు, APSC ఏమన్నా రాసినారా ఈ మధ్యలో? మంచిగా చెప్పినావు అక్క, నేను అప్రిషియేట్ చేస్తున్నా, నిన్ను తిడతలేను, అప్రిషియేట్ చేస్తున్నా. ఫాస్ట్గా చెప్పినామని చెప్తున్నా. ఇంకా మీరు ఫేక్ న్యూసా? ఈ గవర్నమెంట్ వాళ్ళే ఫేక్ చేస్తారు అనుకుంటే నువ్వు కూడా చేస్తున్నావు ఇక్కడికి వచ్చి ఫేక్ న్యూస్. అరే కాలేజ్లో జరిగేది చెప్పరు బాయ్. ఫ్యాకల్టీ కూడా నీకు గుర్తున్నారా? క్యాంపుకి వచ్చి ఫ్యాకల్టీని గుర్తు చేసుకుంటున్నావా? సంతోషం. అమ్మ నేను అనుకున్నా ఎవరు చెప్తలేరు ఇది, ఈ పదం రాలేదేంటి, ఫ్రస్ట్రేషన్ అనే పదము. నిన్న కూడా ఒక యూత్ క్యాంప్ లో మాట్లాడుతుంటే ఇదే చెప్పింది, రెండో మాటనే ఫ్రస్ట్రేషన్ అన్నాడు. అరే నేను మొదలే పెట్టలేదు, అప్పుడే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇంద్రాబాయ్ అంటే నవ్వుతున్నాడు. ఫ్రస్ట్రేషన్. ఫాలో అప్. ఓకే, ఫాలోయింగ్ చెప్పేసినాడు, అయిపోయింది. ఫెస్టివల్. ఓకే, పండగ. ఏం చెప్పిండు? ఫేవర్, ఫ్రెషర్స్, ఫేర్వెల్, ఫిషా. అనగా మధ్యాహ్నం ఏమండిరే? ఫిష్ కలవరిస్తుండ్రు. ఏమండిరు మధ్యాహ్నం? ఫిష్ మాత్రం కాదా? సారీ తమ్మి, ఫిష్ పెడతలేడట అన్న. ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. ఎక్సలెంట్. ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంటే యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది? క్యాంప్లో ఉన్నట్టు ఉంటుంది. అవునా? NCC క్యాంపా? అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా? చూడు అన్న చాలా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఒక పక్క NCC క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అన్న ఎప్పుడు NCC క్యాంపు పోయిండాడు. నిజం చెప్పు, పోయినావా? చూడు నేను చెప్పినా కదా, ఎప్పుడు పోయిండాడు, గ్యారంటీ అది. ఎందుకంటే NCC క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను పోయినా చాలా సార్. ఫ్రీడమ్ ఉండదా NCC క్యాంపులో? అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది అది. అర్థమైందా? సాబ్ మంచిగా పటాయించుకున్నావు అనుకో, సూపర్, నువ్వే హీరో. అక్కడ నువ్వేది చేస్తే అదే నడుస్తుంది. ఈ క్యాంపులో కూడా అంతే.
ఇక్కడ సాబు ఎవరో తెలుసా అన్న చెయ్యొద్దు, ఆడ కూర్చుని ధూమ్ధామన్న ఆ అన్న సాబు. ఆ సాబును బటాయించుకుంటే ఫుల్ హ్యాపీ, ఫ్రీడమ్లోనే ఉంటాం. అర్థమైందా? ఇంకా ఎఫ్తో ఐదు పదాలు అడిగినా నాకు కావాల్సినవి ఏమొచ్చినాయంటే ఫ్రెండ్షిప్ వచ్చింది, రెండవది ఫేవర్ వచ్చింది, మూడవది ఫాలోయింగ్ అంటే ఫేమ్ వచ్చింది, నాలుగవది ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్. ఎయితా? అబ్బో చాలా స్పిరిచువల్ ఉన్నారు మీరు. ఫ్యామిలీ, ఓకే. ఫ్యూచర్ ఓకే. ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే పొద్దున్న లేస్తేనే నేను మా ఇంట్లో, మా ఊరు కడప, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది. ఒక 3 ఇండ్లు దాటినాక ఇంకొక ఇల్లు ఉంటుంది. దాంట్లో ఒకడు నా క్లాస్మేటే, వాడి పేరు మార్టిన్. సేమ్ మేము ఒక చర్చికి పోయేటోళ్ళు, వాళ్ళు ఒక చర్చికి పోయేటోళ్ళు. అంటే చర్చి కంటే మా అమ్మ పోతుంది, మేము కాదు. ఏం నవ్వుతున్నారు? అందరూ నా జాతరలో ఉన్నారు ఈడ. ఇట్లంటుండు. ఇక మామూలే కదబ్బా అది. మీరు ఎందుకయా క్రైస్తవులు అని అంటే, మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు, అంతే కదా. అంతకుమించి ఏముంది, ఎక్స్ట్రా ఏముండదు. సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని. మా అమ్మ చూసి చూడరా, వాడిని చూసి నేర్చుకోరా అంటది. అమ్మ మొదలైంది. 9 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 9 గంటలకు బ్రష్ చేస్తుంటా. వాడిని చూడరా, ఎంత బాగుపోతున్నాడు. ప్రతి దాంట్లో కంపారిజనే. లాస్ట్కి ఏమని చెప్పేదంటే, సెటిల్ అవ్వాలరా, ఫ్యూచర్ చూడు, ఫ్యూచర్ సెటిల్, ఫ్యూచర్. నాకు అర్థమైంది వాడిని చూసి, ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేత్తరా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పాలిట వాడు పెద్ద శని. దొరికినట్లు వాడిని చూపించి నన్ను తిట్టేటోళ్ళు. పోనీ నాకు శని పట్టిందని నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు. ప్రభు చేసేది ప్రభు చేసినాడు. ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను, ఫ్రెండ్స్ కదా. వాడు పని చేసి వాడు సంపాదించే జీతము నేను 30 మందికి ఇస్తాను. సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే. కొంచెము ఫ్రెండ్షిప్ గురించి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం. ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి, ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం. ఇంకా ఫేమ్ గురించి మాట్లాడదాం. అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం. కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా, ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి. ఏమంటారు? చదువుతారా, తీస్తారా? రోమిలకు రాసిన పత్రిక చదువుమా, చదువు. దానిపైనుంచి చదువుమా. దానిపైన అని ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ టెక్స్ట్ వితౌట్ ఏ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రీటెక్స్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి. అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి. మనము ఓకే. కాబట్టి ప్రభువు వారమై ఉన్నాము. సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం. ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని లేకపోతే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం. అదే సువార్త. ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి. ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే, నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. కానీ ప్రభువు ఆయన, ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం. ఆ ప్రభుత్వంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు 10 చదవండి. అయితే నీవు
నీ